పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 25వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఈ రీతిగా బోధించెను. స్వల్ప విషయములందు నమ్మకముగా ఉండువాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయములను నమ్మదగనివాడిగా ఉండువాడు గొప్ప విషయములలోనూ నమ్మదగనివాడిగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలు ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగనివారు కానిచో మీ సొంత అయినది మీకు ఎవడు ఇచ్చును అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 25వ ఆదివార ముఖ్యమైన సందేశం, దేవుడు ప్రతి మానవునికి కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు కొన్ని తాళంతులు ఇస్తాడు, కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు, కొన్ని బాధ్యతలను ఇస్తాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన సొంతది అన్నది ఏదీ కూడా లేదు, అంతా దేవునిదే, దేవుని యొక్క కృపే. మనం ఆ ఆస్తికి నిర్వాహకులం మాత్రమే, సొంతదారులము కాదు. చాలా సందర్భాలలో వినిపిస్తుంటాయి మాటలు, నా సంపద నేనేమైనా చేసుకుంటా, నా ఆస్తి నేనేమైనా చేసుకుంటా, నా ఇష్టం నాది అని అంటాం. ఈనాటి వేద గ్రంథ పఠనాల యొక్క సారాంశం ఇదే ప్రియులారా. ఈ సృష్టిలో ఏది కూడా నాది కాదు, అంత భగవద అనుగ్రహమే, ఆయన కృపే. మనం కూడా అది దేవుని యొక్క సొత్తు అనేటువంటి స్ఫురణతో మనం జీవించాలి, బాధ్యతాయుతంగా నిర్వహణ గావించాలి. నాది అని ఎప్పుడైతే మనం ఆలోచించటం ప్రారంభిస్తామో మనలో గర్వం, పాపం బయలుదేరుతుంది. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, 1964వ సంవత్సరంలో 6వ పౌల్ పాపు గారు భారతదేశం రావటం జరిగింది. భారతదేశానికి వచ్చిన తర్వాత మదర్ తెరేసా చేస్తున్న సేవలను చూచి ఆయన మంత్రముగ్ధుడైపోయాడు. పాపుగారే ప్రియారా, చలించిపోయాడు. అయితే ఆయన అంతకు ముందు అమెరికా వెళ్ళి ఆ తర్వాత భారతదేశం రావటం జరిగింది 1964వ సంవత్సరంలో. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ప్రజలు ఆయనకి ఒక కాస్ట్లీ కార్, లిమోజీనా అనేటువంటి కారుని బహుకరించారు. ఈ పాపుగారు, 6వ పౌల్ పాపు గారు ఆ కారుని మదర్ తెరేసాకి బహుమానంగా ఇచ్చారు. నాకెందుకు, నువ్వింత సేవ చేస్తున్నావమ్మా, నీకు ఉపయోగించుకో అని మదర్ తెరేసాకి ఇస్తే మదర్ తెరేసా ఒకటే ప్రశ్న వేసిందంట, అయ్యా నేను దీన్ని ఏమైనా చెయ్యొచ్చా అంటే, నేను ఒక్కదాన్నే వినియోగించుకోకుండా నేను ఎలాగైనా ఉపయోగించవచ్చా అని అంటే, నీ ఇష్టం అమ్మ, నీకు బహుమానంగా ఇచ్చాను, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అనగానే పాపు గారు రోము నగరం చేరుకున్నారో లేదో మదర్ తెరేసా ఆ కారుని అమ్మి ఆ రోజుల్లోనే 60 లక్షల రూపాయలు వస్తే కుష్టు వ్యాధిగ్రస్తులకి ఒక కాలనీ కట్టించేసిందంటండి. ఇక్కడ మనం అనుకోవచ్చు, అరే మదర్ తెరేసాకి పాపు గారు బహుమానం ఇచ్చారు కదా, ఆ బహుమానాన్ని ఆ విధంగా అమ్మకూడదు కదా అనుకోవచ్చండి. మదర్ తెరేసా ముందుగానే పాపు గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు, నేను దేనికైనా వాడొచ్చా అని. అలాగానే పాపు గారు అమెరికన్ ప్రజల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ సందేశం ఏమిటి అంటే, మదర్ తెరేసా ఆ కారుని తన ప్రయాణాల కోసం ఉపయోగించవచ్చు, కానీ
ఆమె స్వార్థంగా ఆలోచించలా. ఆమె తన పేద ప్రజల గురించి ఆలోచించింది. తన యొక్క పేద ప్రజలు, ముఖ్యంగా కుష్టి వ్యాధిగ్రస్తులకి ఏ విధంగా గృహాలు నిర్మించాలి అని ఆ తల్లి ఆలోచించింది. తాను సుఖవంతమైన జీవితాన్ని జీవించటానికి బదులుగా తన పేద బిడ్డలకి కావలసినటువంటి గూడు కొరకై, ఆ యొక్క ఇళ్ల కొరకై దానిని ఉపయోగించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కారణం ఏమిటి అంటే మదర్ తెరేసాలో ఒక ఆలోచన సరళి ఉంది. ఏమిటి అంటే దేవుడు నాకు ఇచ్చింది ఏది కూడా నాది కాదు, నేను దానిని 10 మంది కొరకే ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన ఆ తల్లిలో దాగి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో బైబిలు గ్రంథం అంతటా కూడా ప్రియులారా దేవుని యొక్క వాక్యం మనకేమని సెలవిస్తుందంటే, దేవుడు మానవాళిని కలుగజేసిన తరువాత మానవాళికి ఈ భూమి మీద పాలనాధికారాన్ని ఇచ్చాడు. మానవాళికి ఆ దేవాది దేవుడు ప్రియులారా నిర్వహణ అధికారాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి, నిర్వహణ అధికారం మాత్రమే, మనము సొంతదారులము కాదు. దీన్ని మనం బండ గుర్తు పెట్టుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి ఆస్తి, నాకున్నటువంటి ఆస్తి ఏది కూడా నా సొంతది కాదు, అంతా దేవునికే చెందినటువంటిది. ఈనాటి వాక్యం యొక్క ప్రధానమైనటువంటి సందేశం ఇదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో అలనాడు ఆదిలో దేవుడు, ఆదికాండము 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు వచనాలు మనం చదువుకున్నట్లయితే, తన రూపాకారాలతో కలుగజేసిన తర్వాత మానవుని అతనితోటి ఏమన్నాడు, మీరు పెక్కుమంది బిడ్డలను కని భూమిని ఆక్రమించుకొని అభివృద్ధి చెందండి. సొత్తు మనది కాదు, దేవునిదే. దేవుడిస్తున్నాడు మనకి. వాక్యం ఏమని ఉంటుందంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఎలయనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని పండించి దాన్ని లోబరచుకోనండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, సముద్రపు చేపలపై ఆకాశపు పక్షుల మీదను మీకు అధికారాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఏలుబడి చెయ్యండి అన్నాడు. ఈ అధికారం ఎవరిచ్చారు మనకి? దేవుడిస్తున్నాడు, మన సొంతది కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనములో దేవుడైన యావే మనుషుని ఏదేను వనములోనికి తీసుకొని వెళ్ళి తనను సాగు చేయుటకును కాపలా కాయుటకును ఆజ్ఞాపించాడు. చాలా జాగ్రత్తగా వినండి. సాగు చేయుటకును కాపలా కాయుటకును నియమించను. ప్రియులారా, మానవుడు ఈ ఆలోచన స్థలను కోల్పోయాడు. కాబట్టే నాది నాది అని వెంపర్లాడటం ప్రారంభించి చివరికి ఏమవుతుంది, అదుపు లేకుండా ఆ ధనాకాంక్షతోటి మూలుగుతున్నాడు. ప్రకృతిని, దేవుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. జరగటం లేదా? ఏంటి ప్రస్తుతం శాస్త్రవేత్తలు మాట్లాడుతున్న మాటలు? భూమి పొల్యూషన్, ఎయిర్, గాలి, మనం పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది. మనం తినే తిండి పొల్యూషన్ తోటి నిండిపోయింది. మనము వినే శబ్దం ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. కారణం ఏంటంటే మానవునిలో తృప్తి లేదు. మానవుడు ఇంకా 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 అనేటువంటి ఈ దృక్పథముతో మనిషి జీవిస్తున్నాడు. జాగ్రత్త వహించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. కొన్నాళ్ళ క్రితం నేను ఒక చక్కని ఉపమానాన్ని చదివాను ప్రియులారా. ఏమిటి అంటే, ఒక రాజు వద్దకి ఒక ఆశపోతువాడు వచ్చాడు. ఒక రాజు దగ్గరికి ఒక ఆశపోతువాడు వచ్చాడు, దురాశపరుడు వచ్చాడు. వచ్చిన తర్వాత రాజు ఇతను అడిగాడు ఒక చిన్న కోరిక. షార్ట్గా చెప్తున్నాను. రాజా, నాకు భూమి కావాలి, సంపద కావాలి అంటే రాజు అన్నాడు, అబ్బాయి, నువ్వు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఎంత దూరం అయితే తిరిగి వస్తావో ఒక రౌండ్గా తిరిగి నా ఇద్దరికి రావాలి, అదంతా నీదే పో అన్నాడు. మానవుడు ఎలాగ తయారయ్యాడో వినండి ప్రియులారా. ఈ ఆశపోతువాడు
ఈ దురాశపరుడు నడవటం ప్రారంభించాడు. అన్నం కట్టుకొని మరీ ప్రారంభించాడు. భోజనాన్ని బాక్సులో పెట్టుకొని టిఫిన్ పెట్టుకొని బయలుదేరాడు. 11-12 గంటలు అయ్యేసరికి భోంచేద్దాం అనుకున్నాడు. ఆకలి అవుతుంది. అమ్మో, అన్నం తింటే నేను ఇంకొక 50 ఎకరాలు కవర్ చేయొచ్చు కదా, అది కోల్పోతానేమో, కాబట్టి అన్నం తినను అనుకున్నాడు. నిదానంగా 3 గంటలు 4 గంటలు అయ్యేసరికి అరే ఇంకా ఎక్కువ నేను సంపాదించాలి, ఎంత దూరం తిరిగితే అంత నాదే అనుకుని పరిగెట్టడం ప్రారంభించాడు. ఇంకా చాలా తిరిగాడు. కొన్ని వేల ఎకరాలు రౌండప్ చేసుకొని వస్తున్నాడు. గసతో, రొప్పుతో, ఆయాసంతో ఊపిరాడకుండా పరిగెడుతున్నాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని. చివరికి పరిగెట్టి 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 ఆ రాజుగారికి అల్లంత దూరంలో వచ్చి ఊపిరాడక చచ్చిపోయాడు కాళ్ళ దగ్గర పడి. ప్రస్తుతం మానవుని యొక్క జీవిత సరళి ఏ విధంగా ఉంది అనడానికి అద్దం పట్టేటువంటి ఒక చిన్న ఉపమానం ప్రియులారా. నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే చెప్తున్నాను. సంపదలు చెడ్డవి కావు, మనందరికీ కావాలి. తినడానికి, కట్టుకోవటానికి, ఉండడానికి, ప్రయాణానికి, చదువుకోవడానికి, దేనికైనా కానీ సంపదలు కావలసిందే. కానీ ప్రియులారా, ఈ సంపదలన్నీ కూడా దేవుడే నాకు ఇచ్చాడు అనే సత్యాన్ని మనం మరచిపోయినప్పుడు ప్రమాదంలో పడిపోతాము. మనము ఈ సంపదలకు నిర్వాహకులం మాత్రమే, మనము సొంతదారులము కాదు అనే సత్యాన్ని మనం మరిచిపోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో పలుమార్లు మనకు కనబడే వాక్యాలు ఏమిటి అంటే, దేవుడు మానవునికి ఈ సంపదలన్నీ ఇచ్చాడు. ఆయన అనుగ్రహమే, ఆయన దీవెనే, ఆయన కృపే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈనాటి సువిశేషములో ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా గృహ నిర్వాహకుని యొక్క ఉపమానాన్ని మనకు చెప్తున్నాడు. గృహ నిర్వాహకుని యొక్క ఉపమానాన్ని షార్ట్గా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రియులారా. ఒక ధనవంతుని దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అసలు గృహ నిర్వాహకుడు అంటే ఏమిటి? గృహ నిర్వాహకుడు అంటే ఆస్తి మీద, ఇంటి మీద, అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉంటాడు. కానీ అతను సొంతదారుడు కాడు, అతను అధికారి కాడు. కానీ అతను పని వాళ్ళకి పని చెప్తాడు, పొలంలో ఏం వేయాలో చెప్తాడు, ఎవరెవరికి ఏం డబ్బులు ఇవ్వాలో చెప్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అతను మాత్రం అధికారి కాదు, ఆస్తికి అధికారి చేత నియమించబడినటువంటి వాడు. ఆ విధంగా నియమించబడినటువంటి ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, తన సేవకులను కొట్టడం, తన సేవకులను రాసి రంపాన పెట్టడం చేయటం ప్రారంభించాడు. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 16వ అధ్యాయము. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను విన్నది ఏమిటి? లెక్కలో అప్పగింపము, ఇకపై నీవు గృహ నిర్వాహకుడిగా ఉండ వీలు పడదు అని పలికాడు. ఎందుకన్నాడు ఆ మాట? లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనము. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పాను, ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. అతనికిచ్చినటువంటి సంపదలని మోసం చేస్తున్నాడు. నీతివంతంగా బ్రతకటల్లా స్వార్థంతో దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అధికారి యొక్క చెవిలో పడ్డది. పడ్డ తర్వాత అతను పిలిచి, నువ్వు ఇక పనికి రావయ్యా అని చెప్పాడు. కానీ ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, యుక్తితోటి ఈ ఉపమానాన్ని, ప్రియులారా, ఈ ఉపమానము నుండి కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉపమానాల నుంచి మనము తీసుకోవలసినటువంటి సత్యాన్ని, తీసుకోవలసిన సందేశాన్ని మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ప్రమాదంలో పడిపోతామండి. ఆ ఉపమానాన్ని మనం పెడార్థంగా మనం తీసుకుంటే చాలా జాగ్రత్త పడాలి. వెంటనే ఆ సేవకుడు, గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, అప్పు ఉన్నటువంటి వారిని, యజమాని దగ్గర అప్పులు తీసుకున్నారు కొంతమంది, వాళ్ళని పిలిచి, ఎవరైతే, ఉదాహరణకు చెప్తున్నాను, 50 తులాలు అప్పున్నాడు అనుకోండి, గోధుమలు 50 సంచులు గోధుమల అప్పున్నాడు అనుకో, 20 సంచులను రాయమన్నాడు. అదేవిధంగా ఇంకొకడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏంటంటే ఇంకొకడు ఒక 100 కేజీలు నూనె అప్పున్నాడు అనుకో. ఆ రోజుల్లో అప్పులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి, ఆ బార్టర్ సిస్టమ్ అంటారు. వస్తువులు అప్పుగా తీసుకునేవాళ్ళు. రైస్ కానీ, వడ్లు కానీ, లేకపోతే
నూనె కానీ లేకపోతే కూరగాయలు కానీ అవి తిరిగి ఇవ్వాలి మనలా వడ్డీతోటి సహా. కాబట్టి నూనె అప్పు 100 లీటర్లు ఉన్నాడు అనుకోండి, అతన్ని పిలిచి 30 అని రాసుకోమన్నాడు. ఎవరు? గృహ నిర్వాహకుడు. ఎందుకని అంటే యజమానుడు నన్ను ఒకవేళ ఈ పనిలోంచి తీసేస్తే వీళ్ళు నన్ను తర్వాత ఆదుకుంటారు కదా నా అవసరతలో అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం ప్రియులారా జాగ్రత్త పడకపోతే పప్పులో కాలేస్తాం ఈ ఉపమానాన్ని. అరే ఆ గృహ నిర్వాహకుడు తప్పు చేశాడు కదా, మోసం చేస్తున్నాడు కదా అంటే అలా చేయొచ్చు అన్నమాట మనం. అది కాదు సందేశం ఇక్కడ. ఏమిటి అంటే ఈ గృహ నిర్వాహకుడు ప్రియులారా తాను ఎటువంటి సమస్యలో ఇరుక్కోబోతున్నాడో తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడ్డాడు, ఉదారతను చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇది సందేశం. దీనిని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే మనం ఈ లోకములో దేవుడు మనకిచ్చిన సంపదలని ఉదారంగా పేదలకు ఇవ్వడం ద్వారా పరలోకములో మనం సంపదలు కూడబెట్టుకోవాలి. ఇది సందేశం పిల్ల. కాబట్టి నేను ఉపమానాన్ని ముందుగా చదవలేదండి. ముఖ్యంగా ఈ ఉపమానాన్ని చదివినప్పుడు చాలామంది విన్నప్పుడు చాలామంది నన్ను ప్రశ్నించారు, అదేంటి ఫాదర్ ఆ గృహ నిర్వాహకుడు చేస్తున్న తప్పే కదా, మరి యేసుప్రభు అతను మెచ్చుకుంటున్నాడు అంటే అతను మెచ్చుకునేది ఏమిటి ఏ విషయంలోనంటే తనకు సమస్యను ముందుగానే చూసి తన సమస్యకి ఒక పరిష్కారాన్ని, ఏంటి ఆ పరిష్కారం? మంచి చేయటము ద్వారా. ప్రియులారా స్వర్గములో మనము కూడా సంపద పొందుకోవాలి అంటే ఈ లోకములో ఉండగానే, ఈ లోకములో జీవిస్తూ ఉండగానే దేవుడు మనకిచ్చిన సంపదలని పేదలకు ఇవ్వడము ద్వారా, అనాథలకు ఇవ్వడము ద్వారా, అభాగ్యులకు ఇవ్వడము ద్వారా స్వర్గములో మనము సంపాదనలు కూడబెట్టుకుంటాం. ఇది ఈనాటి ముఖ్యమైనటువంటి సందేశం ప్రియులారా. ఈనాటి మొదటి పట్టణం చాలా కటువుగా ఉంటుంది ప్రియులారా, చాలా కఠినంగా ఉంటుంది. దేవుడు మాట్లాడిన పలుకులని మీకు వినిపించటానికి ప్రయత్నం చేస్తాను. ఆమోసు గ్రంథం అంతా కూడా పేదల పక్షాన దేవుని యొక్క తలంపులని మనకి ఎరిగిస్తూ ఉంది. ఎవరైతే ధనవంతులు పేదలను దోచుకుంటున్నారో అన్యాయంగా వారికి వ్యతిరేకముగా దేవుడు పలికిన పదాలు అక్కడ మనకు కనబడతాయి. అక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా మానవాళి సమానత్వముతో జీవించాలి, దోపిడీ రాజ్యం అనేది ఉండకూడదు అని ఆమోసు గ్రంథం అంతా కూడా మనకు సెలవిస్తుంది. ఆ రోజుల్లో ధనవంతులైనటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు పేదలని రాశిరంపాన పెట్టారు, దోచుకున్నారు. దేవుడంటే కూడా లెక్క లేకుండా బ్రతుకుతూ స్వార్థంతో, ధనాపాపేక్షతో, ఆ స్వలాభాపేక్షతో వాళ్ళు జీవించారు. ఈనాడు మీకు ఆ మొదటి పట్టణము నుండి కొన్ని వాక్యాలు చదివి వినిపిస్తాను, కటువుగా ఉంటాయి. ఒకవేళ మన జీవితం ఆ విధంగా ఉంటే సరి చేసుకుందాం ప్రియులారా. ఏమంటున్నాడు దేవుడు? ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనములో, దీనుల తల మీద కాలు మోపుచు పేదలమును నాశనము చేయువారులారా వినండి. దీనుల తల మీద కాలు మోపుచు పేదలని నాశనము చేసేటువంటి వారలారా వినండి. అమావాస్య ఎప్పుడు ముగియునా, మన ధాన్యమును అమ్ముకోవాలని కదా. అంటే వీళ్ళకి ఆదివారం కూడా లెక్కలేదండి, ఆ రోజు కూడా వ్యాపారమే ముఖ్యం, డబ్బు ముఖ్యం. అమావాస్య ఎప్పుడు ముగియునా మనం ధాన్యము అమ్ముకోవాలని కదా. ఆ తర్వాత విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవునా అంటే ఆదివారం ఎప్పుడు పోద్దా, మనము మరలా గోధుమలను అమ్ముకోవాలని కదా. అప్పుడు మనము కొలమాలను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చించవచ్చును, దొంగ త్రాసులతో జనములను మోసగింపవచ్చును. ప్రియులారా ఈ ఆధునిక ప్రపంచానికి ఇది అద్దం పట్టట్లేదా? ఆత్మపరిశీలన చేసుకుందాం. మనలో ఒకవేళ ప్రతి ఆదివారం గుడికి వచ్చే స్వభావం ఉన్నా కానీ, ప్రార్థన చేసుకునే స్వభావం ఉన్నా కానీ, దేవాదేవాని పలికే స్వరం ఉన్నా కానీ, స్వభావం ఉన్నా కానీ, మనలో ఇదిగో దేవుడు చెప్పినట్లుగా దీనుల కాలు మీద, దీనుల తల మీద కాలు మోపుచ్చు పేదలను నాశనము చేయువారులారా అయ్యో మీకు అని అర్థం అంటున్నాడు. మనలో ఒకవేళ నేను శుభ్రంగా బ్రతుకుతున్నా, నేను వ్యాపారం చేసుకుంటున్నా అనే పేరుతో ఒకవేళ మనం పేదలను దోచుకుంటున్నట్లయితే, అన్యాయంగా అక్రమంగా మనం
బ్రతుకుతున్నట్లయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ రోజున ప్రియులకు దేవుని. ఆ తరువాత ఏమంటాడంటే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును, బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు చెప్పుల జోడుకు కూడా వెల కాకుండా అటువంటి దరిద్రులను కొనుక్కోవచ్చు మనం. ఎంత దారుణమైన ఆ రోజుల్లో బానిసత్వం అఫీషియల్ అండి. కాబట్టి కొంతమంది బానిసలను పాపం చెప్పుల జోడుకు కూడా వెల కాకుండా, చెప్పుల ఖరీదు కూడా కాకుండా కొనుక్కునేవాళ్ళండి. అంత దారుణంగా ఉండే ఈ జీవితాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో అట్లే చచ్చుధాన్యమును కూడా అమ్ముకోవచ్చును అని పలుకుతున్నారు. 7వ వచనంలో దేవుడు పలికిన మాట వినండి ప్రియులారా. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో, కానీ ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు బాస చేయుచున్నాడు, నేను వారి పాపకార్యములను విస్మరింపను. నేను వారి పాపకార్యములను విస్మరింపను, నేను మరమను. వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది, వాళ్ళని విడిచిపెట్టను నేను అంటున్నాడు పిల్లారా. ఎవరైతే పేదలను మోసం చేస్తున్నారో, ఎవరైతే పేదలకు అందాల్సిన దానిని దోచుకుంటున్నారో అటువంటి వారిని నేను విడిచిపెట్టను అంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరిగా 8వ అధ్యాయములో, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనములో, వారి చేయిదములకు కన నేల దద్దరిల్లును, దేశంలోని ప్రజలందరూ సోకింతురు, దేశమెల్లా అతలాకుతలమై నైలు నది వలె ఆటుపోటులకు గురి ఎగుతుంది. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు మోసపూరితమైనటువంటి జీవితాలను, మోసపూరితమైనటువంటి వ్యాపారాలను చేస్తున్నట్లయితే దేవుడు ఈ రోజున నిన్ను హెచ్చరిస్తున్నాడు. మనం అనుకుంటామండి ఏంటంటే చావైన పాపం అంటే, పాపాలంటే వ్యభిచారం చేయటమే మాత్రమే పాపం అనుకుంటామండి. కానీ నేను వ్యాపారంలో ఎంత మోసం చేసినా ఏం కాదులే, పేదలను ఎంతగా నేను అణగార్చినా కానీ ఏం కాదు అనుకుంటామండి. లేదు ప్రియులారా, ఇవి కూడా చావైన పాపాల కిందకే వస్తాయి అని ఆమోసు ప్రవక్త ఈనాటి సందేశంలో మనకి వినిపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని అంతటినీ కూడా మనం ఆలకించినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏమిటి? దేవుడు మనకి కొన్ని బాధ్యతలను అప్పచెప్పాడు. ఏది మన సొత్తు కాదు. ప్రారంభంలో నేను చెప్పాను పిల్లారా, దేవుడే మనకి తన అపారమైన కృపతో మనకిస్తున్నాడు. దేవుని యొక్క కృపతో మనల్ని దీవిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి నమ్మదగిన తనముతో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నమ్మదగిన తనముతో నిర్వహించాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, నేను ఒక గురువుగా దేవుడు నన్ను దీవించాడు, నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని అధికారాలు ఇచ్చాడు. దాన్ని నేను అహంతో ఉపయోగించుకోవడానికి కాదు, కష్టపడి ఆ గురుత్వానికి న్యాయం చేయడానికి, అవసరం ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేయడానికి, దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బోధించటానికి. ఇది ఒక బాధ్యత. దేవుడు కొన్ని తాళంతులు ఇచ్చాడు. అలాగానే నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. నీకు కొంత ఆస్తినిచ్చి ఉండవచ్చు, నీకు గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చి ఉండవచ్చు, లేకపోతే నీ గొప్ప తెలివినిచ్చి ఉండవచ్చు. ఇదంతా కూడా ఎదుటివాడిని మోసం చేయటానికి కాదు, ఎదుటివాడి మీద కాలు మోపి నొక్కివేయటానికి కాదు. ఏమిటి? నీతివంతంగా జీవించటం కొరకై. అన్నిటికంటే ముఖ్యంగా పేద సాధలకి మనకు తోచిన విధంగా మనము సహాయము చేయటం కొరకై. అదే మన ఆస్తి పరలోకములో. ప్రియ దేవుని బిడ్డలారా, మదర్ తెరేసా గురించి ప్రారంభంలో చెప్పాను కదా, తన స్వార్థం కొరకు వాడుకోవచ్చు కదా, కానీ దానిని కొంతమంది కుష్ఠరోగులకి ఇళ్ళు కట్టడానికి ఆ కారును అమ్మి ఆ తల్లి ఇదిగో ఆమె అమ్మింది. కారణం, ఆమె నమ్మింది ఏంటి? ఇది నా స్వార్థం కోసం మాత్రమే కాదు, నా స్వార్థం కోసం మాత్రమే కాదు అనని ఆ తల్లి నమ్మింది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మనందరినీ కూడా విశ్వసనీయతతో నిర్వహణ గావించటానికి మనకి బాధ్యతలు ఇస్తాడు. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఏమంటున్నాడు? అవినీతి పరుడనట ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందునకు యజమానుడు మెచ్చుకొనను. ఏలైనా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ లోక సంబంధమైన ప్రజల కంటే మనం తెలివిగలిగినటువంటి వారంగా ఉండాలి.
ఏ విషయంలో ఏంటి దాని యొక్క పరమార్థం? మనం ఈ లోక సంబంధమైన ఆస్తిని పేదలకు ఇవ్వడం ద్వారా జ్ఞానముతోటి పరలోకంలో ఆస్తులు కూడబెట్టుకుంటాం. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారండి? వాళ్ళకి ఏదన్నా అవసరమైతే వాళ్ళు కొంత లంచాన్ని ఇచ్చి వాళ్ళ పని చేసుకుంటారు. కానీ మనం పేదలకు ఇచ్చేది లంచంతో పోల్చకండి దయచేసి. అందుకే చెప్తున్నానండి, ఈనాటి ఉపమానం కొంచెం క్లిష్టమైన ఉపమానం. యేసుప్రభు చెప్పాడు, ఒక ధనవంతునికి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతను తప్పుగా జీవిస్తున్నాడు ఆస్తి విషయంలో అని తెలిసింది. వెంటనే అతను తీసివేయాలనుకున్నాడు. అతను అప్పు ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతోటి ఉదారంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఉదారంగా ఉన్నాడు. మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంపదలని ఉదారంగా పేదలకు ఇవ్వాలి. ఇది సందర్భం. ఈ లోక సంబంధమైన వ్యక్తుల కంటే ఇదిగో ప్రభు అంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన వెలుగు సంబంధమైన వ్యక్తులుగా మనము యుక్తి కలిగినటువంటి వారమై ఉండాలి. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన మాటలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఆలకించండి ప్రియులకు దేవుని బిడ్డలారా. స్వల్ప విషయములందు మీరు నమ్మకపాత్రముగా ఉండకపోతే గొప్ప విషయాలు మీకు ఎలా అప్పగింపబడతాయి? అంటే ప్రియులారా, దేవుడు మీకు ఈ లోకంలో ఉండగానే కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మరి నీవు వాటిని ఈ లోకంలో ఉండగానే నీవు బాధ్యతతోటి పేద సాధలకి సహాయం చేస్తూ జీవించకపోతే పరలోకంలో నీకు గొప్ప స్థానం ఎలా వస్తుంది? ఇది ప్రభు అడిగేది మనల్ని ప్రియులారా. ఆ తరువాత అంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోక సంపదల యందు మీరు నమ్మకముగా ఉండనిచ్చో పరలోక సంపదలు మీకు ఎవరు అప్పగిస్తారు? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఈ లోకంలోని పేదలకు ఇవ్వకపోతే ఎవరిస్తారండి నీకు పరలోకంలో గొప్ప సంపదలు అని పలికి లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఎలయన వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. అలాగానే మీరు దైవమును ద్రవ్యమును రెండిటిని సేవించలేరు. ధనాన్ని దేవుని ఇద్దరిని సేవించలేరు. నీవొకవేళ ధనం వెంట ధనమని దానవుడవైతుంటే, ఘనమని గర్విష్ఠుడవైతున్నట్లయితే దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాడివే. దేవుని ఇంకా ఆశించి మాకు నీవు దేవుని నుంచి నువ్వు పొందలేవు. స్వర్గము నుండి నువ్వు దీవెనలు పొందలేవు. ఇదే ప్రభు మనకిచ్చేటువంటి సెలవు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత చివరిగా ప్రభు అంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే మీ సంపదలను పేదలకిచ్చి పరలోకములో మీ ఆస్తులను కూడబెట్టుకోనండి, స్వర్గములో మీ సంపదలు కూడబెట్టుకోనండి. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటిది దేవుని యొక్క ఉచితమైన కృప. నువ్వు అనుకుంటున్నావా నేను తెలివైనటువంటి వాడిని కాబట్టి నా తెలివితో సంపాదించా? నీకంటే పక్కనున్నటువంటి వాడు ఎక్కువగా కష్టపడ్డాడు, చదువుకున్నాడు. దేవుడు వాడికి వల్ల తెలివి నీకు ఇచ్చాడు కాబట్టి ఆ తెలివి వలన నువ్వు బాగుపడ్డావు. నాకు బాగా పంటలు పండిని, వాడికి బాగా పంటలు పండలేదు అనుకుంటున్నావా? నీ పొలం మీద వాడి పొలం మీద ఒకే వర్షాన్ని కురిపించాడు, కానీ దేవుడు నీ పంటను పండించాడు. గుర్తుపెట్టుకో. ఎస్, దేవుడు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, నువ్వు పెళ్లి చేసుకున్నా వాడు పెళ్లి చేసుకున్నాడు, కానీ నీకు బిడ్డలను ఇచ్చాడు, వాడికి బిడ్డలను ఇవ్వాల దేవుడు దాని వలన నీ నుండి ఎక్కువ బాధ్యతని కోరుకుంటున్నాడు. లేకపోతే నువ్వు అదే క్లాస్లో ఉండి చదువుకున్నావు, వాడు అదే క్లాస్లో ఉండి చదువుకున్నాడు, కానీ నీ ఉద్యోగం వచ్చింది, అతనికి ఉద్యోగం రాలా. దేవుడు నీ నుంచి ఎక్కువగా ఆశిస్తున్నాడు. నీవు అదే కష్టం పడుతున్నావు, అతను అదే కష్టం పడుతున్నాడు, కానీ నీకు దేవుడు ఎక్కువ లాభాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు నీ నుండి ఎక్కువ బాధ్యత చూపించమని అడుగుతున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సేవలో నీ యొక్క భాగాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఇది ప్రియులారా మనం ఆలోచించవలసినటువంటిది. ఈ లోకంలో సంపద గలవైనటువంటి వారమైనట్టు మనం గర్విష్ఠులముగా ఉండకూడదు, జాగ్రత్త పడాలి. అది పరలోకములో మనకి గొప్ప ఆస్తిని తెచ్చిపెడుతుందని మనం మర్చిపోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము, పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 17వ వచనములో, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములకు సంపదల యందు నమ్మకం ఉంచక మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచమని బుద్ధి చెప్పుము. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని. ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండకూడదు, అస్థిరములకు ఆస్తి యందు నమ్మకం ఉంచకూడదు, మనము సంతోషముగా అనుభవించుటకు
ధారాళముగా కావలసినదంతా దయచేయు. ఆ ఎవరు దయచేస్తానంటండి? ఆ దేవుని యందే నమ్మకం ఉంచాలి. ఆయన ఇస్తున్నాడు మనకి ధారాళముగా. ఆ తర్వాత మంచిని మాత్రమే చేయువగా వారిగాను, సత్కార్యములలో ధనవంతులుగా ఉండేవారుగాను, ఉదార బుద్ధి గలవారుగాను, ధర్మము చేయువారిగాను ఉండవలనని ఆజ్ఞాపించుము. ఆ తర్వాత నిజమైనటువంటి సంపదలు సంపాదించుకున్నట్టు. నిజమైన సంపదలు అంటాడు ఏంటి? పరలోకములో సంపదలు కూడబెట్టుకోవడానికి, స్వర్గరాజ్యాన్ని సంపాదించుకోవడానికి, నిజమైనటువంటి సంపదలు సంపాదించుకున్నటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల అట్టి ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకుంటారు. ఏ విధంగా? దాన ధర్మములు చేయటము ద్వారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుగా ఒక మాట చెప్తాను. మనందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దానిని బట్టి దేవునికి, పొరుగువానికి, పేదలకి ఇవ్వాలి. కారణం దేవుడు అన్నాడు కదా, నీ దేవుడైన ప్రభువుని పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ఆరాధించు, నీ పొరుగువానిని ప్రేమించు. ఇవి రెండే ప్రియులారా మనల్ని కాపాడేది, మోక్షానికి చేర్చేది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, నాకున్న దానిలో నేను దేవునికి ఇస్తున్నానా? అవసరాన్ని బట్టి పేద సాధలకు ఇస్తున్నానా? నాకు ₹1,00,00,000 వచ్చినప్పుడు నేను ఇస్తాలే, ఇవ్వం. నాకు ₹10 ఉన్నప్పుడు ₹1 ఇవ్వలేనటువంటి వాడిని ₹1,00,00,000 వచ్చినప్పుడు కూడా ₹1,000 ఇవ్వడం. ఇప్పుడు ఇచ్చినటువంటి వాడే అప్పుడు కూడా ఇస్తాడు. నేను జర్మనీలో ఉన్నానండి, ఇందులో దాపరికం లేదు. ఇక్కడ నేను 2 నెలల పాటు సేవ చేయడానికి వచ్చాను. ఇక్కడ కూడా నేను చూస్తున్నాను, శ్రీ సభకి సహాయం చేసేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కాదు. సామాన్యంగా కొన్నిసార్లు ట్యాక్సీ నడిపేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు. ఇది దేవునికి అని ప్రక్కన పెట్టి మనలాంటి దేశాలలో చర్చిలు కట్టడానికి, కొద్దిగా మన చర్చిలు కానీ ఇటువంటి స్థలాలను కానీ పునర్నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నారు. అయితే అది కూడా తరిగిపోయిందండి, పూర్తిగా చాలా వరకు తరిగిపోయింది. ఇది మీరందరూ తెలుసుకోవాలి. అది కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకు కూడా తెలుసు, మనం కూడా చాలా వరకు డెవలప్ అయ్యామని. ఇప్పుడు మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎక్కడైతే ఒక విచారణలో అవసరం ఉందో, ఎక్కడైతే ఒక చోట సేవ జరుగుతుందో, ఈ సేవకు ఉపయోగపడుద్ది నా యొక్క ధన సహాయం, మాట సహాయం, పని సహాయం, వస్తు సహాయం చెయ్యి. అక్కడ అది ఊరికే పోదు. లేకపోతే పేదవాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఒక వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో, మదర్ తెరేసా ఆశ్రమం నేను చేస్తాను. అదే మనకు మిగిలేటువంటి అంతిమ ఆస్తి, స్వర్గములో మన సంపద ప్రియులారా. అదే మనం కట్టకపోయేటువంటిది. మిగిలిందేమీ కాదు. ప్రజల మెప్పు కొరకే మనం చనిపోయిన తర్వాత ఆడంబరాలు చేసి, చనిపోయిన తర్వాత ఆహా ఓహో అంటే అవి మనకేం రావు. నిజమే ప్రియులారా, కాదంటారా? మనతో వచ్చేది మనం దేవునికి చేసేది, పేద సాధలకు చేసేది, దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క సేవకు చేసేది, పేద సాధల యొక్క అవసరతలకి మనం ఇచ్చేటువంటిది. ప్రభు ఈ రోజున గృహ నిర్వాహకుడు ఉపమానము ద్వారా ఇచ్చే సందేశం ఇదే. ఏంటి గృహ నిర్వాహకుడు? యుక్తిగా జీవించు నీ సంపదలతోటి, నీ సంపదలతో తెలివిగా జీవించు. ఏమిటి తెలివిగా జీవించటం అంటే? అంటే దేవుడు నీకు ఒసగిన దానిని ఈ లోకములో ఉండగానే పేద సాధలకి దాన ధర్మాల ద్వారా పరలోకములో కూడబెట్టుకో. ఇదే ప్రియులారా, అందరం, నేను కూడా, గురువులంగా మేము కూడా ప్రియులారా తేటతల్లం చేస్తున్నాను. అయితే దేవుని వేడుకోవాలి. దేవా, నాకు ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించయ్యా. మొదటి పట్టణంలో ఆమోసు గ్రంథంలో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. స్వార్థంతో, మోసంతో పేదలని అణగదొరుక్కుంటా, పేదలను దోచుకుంటా జీవించేటువంటి వాడికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది అంటున్నాడు. మరొక వైపున దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని ధర్మబద్ధంగా, న్యాయయుక్తంగా సంపాదించుకుంటూ దాన్ని 10 మందికి నువ్వు సహాయం చేయగలిగితే దేవుడు నీకు స్వర్గరాజ్యములో గొప్ప ఆస్తిని ప్రసాదిస్తాడు.
అటువంటి గొప్ప మనస్సుని, అటువంటి గొప్ప హృదయాన్ని, ప్రేమ కలిగిన మనస్సుని మనందరికి దయచేయమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాటి వాక్యములో తండ్రి, మేము ఇహలోక సంపదలతో యుక్తిగా జీవించాలి, జ్ఞానవంతులముగా జీవించాలి అని పలుకుతున్నావు. అవును ప్రభువా, మీరిచ్చినటువంటి తాళంతులు, మీరిచ్చినటువంటి సంపదలు, మీరిచ్చిన ఆస్తిపాస్తులు మావి కాదు, మీ కృపే. మీరిచ్చినటువంటి వాటిని నీ సేవకై, నీ పరిచర్యకై, పేద సాధలకై మేము ఉదారంగా ఇచ్చేట మనస్సుని మాకు దయచేయి ప్రభువా. ఆ గొప్ప హృదయాన్ని మాకు దయచేయి ప్రభువా. ఈ లోకంలో మేము నీ సేవకై, పేదలకై ఇచ్చినటువంటిది పరలోకముల మా ఆస్తి అనేటువంటి కనువిప్పును, సత్యాన్ని మాకు తెలియపరచు తండ్రి. అదే రీతిగా ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా ఒకవేళ మాలో ఎవరైనా కానీ పేదలను అడగదొక్కుతున్నట్లయితే, పేద సాధనను మోసం చేస్తున్నట్లయితే, పేద సాధనను దోచుకుంటున్నట్లయితే, దానికి ఖచ్చితంగా మేము మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనే సత్యాన్ని మాకు నేర్పించు ప్రభువా. మా కనుదృష్టిని తెరవండి ప్రభువా. ఇకనైనా మేము అటువంటి అన్యాయము, అక్రమంతో కూడినటువంటి కార్యకలాపాలను మానుకునేటు శక్తిని మాకు దయచేయండి. ఆ పాపాన్ని మేము విడిచిపెట్టులాగా మాకు సహాయం చేయండి. మీరు మాకు ప్రసాదించినటువంటి ఈ సృష్టిని, ఈ భూమిని, ఈ ప్రకృతిని మేము కాపాడుకునేటట్లుగా మాకు నేర్పించండి తండ్రి. తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యంగా ఎవరైతే స్వామి మా కొరకే ప్రార్థించండి అయ్యా, మా కుటుంబాల కొరకే ప్రార్థించండి అయ్యా, మేము ఆపదలో ఉన్నాం, అవసరతలో ఉన్నామని పలుకుతున్నారు, అటువంటి కుటుంబాలను, అటువంటి బిడ్డలను అందరినీ ప్రభు నీ పాద సన్నిధిలో ఉంచుతున్నాను. నీ శక్తి కలిగిన, నీ మహిమ కలిగిన హస్తాలతో లేవనెత్తండి, దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉండగా నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉండి మా కొరకు ప్రార్థించండి స్వామి అంటున్నారో వారందరిని మీరు తాకండి ప్రభువా. నీ గాయపడిన రక్తంతో వారిని కడగండి నాయన, శుద్ధి చేయండి, ప్రోక్షించండి తండ్రి. అదేవిధంగా పిల్లలు లేనటువంటి వారి గర్భఫలాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి విముక్తిని దయచేయండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానం వారికి, భార్యాభర్తల మధ్యలో ముఖ్యంగా సఖ్యత లేనటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభువా. తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కజనుల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ప్రభువా, రష్యా, ఉక్రెయిన్, ఇస్రాయేలు, పాలస్తీనా, ముస్లిం కంట్రీల మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి తండ్రి. వివిధ ప్రాంతాలలో ప్రభు మారణ హోమాలు జరుగుతూ ఉండగా నీ నిజమైన శాంతిని, సమాధానం వారికి అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను దూర ప్రాంతంలో ఉన్నానని మీకు తెలుసు. ఇక్కడ పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా లేకపోయినా కానీ నేను కొంచెం కష్టపడి అనుకూలపరచుకొని మరీ దేవుని యొక్క వాక్యాన్ని మీ కొరకే బోధిస్తూ ఉండగా నా కొరకు ప్రార్థన చేయండి. నేను తప్పనిసరిగా ఎక్కడున్నా కానీ పునీతుల యొక్క పవిత్రమైన స్థలాన్ని చాలా సందర్శిస్తున్నాను. ఇక్కడ మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ వీడియోలో కూడా చిన్న చిన్న వీడియోలు ఉంచుతున్నాను, చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం రాలేం కాబట్టి చాలామంది పునీతుల యొక్క సమాధులని అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ గురించి తెలుసుకొని వీడియోలో మీరు తెలుసుకోవాలని ఆశతో చెప్తున్నాను. దయచేసి వాటిని కూడా చూసి ఆత్మీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి. అందరూ సంతోషంగా ఉండండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.